అందరికీ నమస్కారం అండి. వైజాగ్ ఈ నగరానికి ఏమైంది? ఎక్కడ చూసినా విద్యుత్ కాంతులతో, రంగురంగుల ముగ్గులతో, హోరాహోరీగా అలంకరణతో వైజాగ్ అయితే మెలమెలా మెరిసిపోతుంది. గూగుల్ లాంటి అష్టదిగ్గజ కంపెనీ వైజాగ్ రావడంతో అందరి చూపు వైజాగ్ మీదే పడింది. సో, ఇటు గూగుల్ రావడం ఒక ప్రత్యేకత అయితే, అటు సమ్మిట్ పర్పస్ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే సంసిద్ధమైంది. రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు మార్గం కానీ, రైల్వే రిజర్వేషన్ వద్ద చూడొచ్చు. ఒక కుటుంబం ప్రయాణంకి బయలుదేరుతున్నట్టుగా ఉన్నటువంటి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సో, విద్యుత్ కాంతులతో, దీపాలతో మెలమెలా మెరిసిపోతుంది. మన ఉడా చిల్డ్రన్ థియేటర్ వద్ద అయితే ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో బొకేస్ టైప్‌లో అరేంజ్ చేసిన ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే సిరిపురం కూడలిలో ఉన్నటువంటి వాటర్ ఫాల్‌తో కూడిన ఈ ఫ్లవర్స్ చాలా అద్భుతంగా మన సంపత్ వినాయక్ గుడి లైన్‌లో ఉన్నటువంటి గుర్రాలు వాటర్ ఫాల్స్ టైప్‌లో అరేంజ్ చేశారు. ఇది కూడా ఒక ఆకర్షణగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ వద్ద ఉంది. మరి ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మన భారత సంస్కృతి నృత్య ప్రదర్శనతో ముందుకు అలా సాగిపోతుంటే, ఈ రోడ్డు మార్గం ఫ్లైఓవర్ దాటిన తర్వాత న్యూ కాలనీ నుంచి చివరగా మన గూగుల్‌ని ఐ లవ్ వైజాగ్ గూగుల్ అని